వ్యాస భగవానుడు మనకు అందించినటువంటి పురాణాలలో వరాహ పురాణం చాలా శ్రేష్టమైనటువంటిది. అటువంటి వరాహ పురాణంలో గీతాధ్యయనం మనం ఎందుకు చేయాలి అన్నటువంటి దానికి సమాధానంగా భూదేవికి శ్రీ మహావిష్ణువుకి మధ్య జరిగినటువంటి సంభాషణ మనకు గీతా మహాత్మ్యము అనేటువంటి ఒక ఘట్టంగా ఆవిష్కరించబడింది. దీనిలో మొదటి శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. ఓం ధరోవాచ భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. హే భగవన్, ఈ కలియుగంలో మనుషులు అనేకానేక ప్రారబ్ధ కర్మల చేత అనేకానేక బాధల చేత పీడింపబడుతూ ఉన్నారు. వీటన్నిటికీ నివారణోపాయం ఏమిటి? ఇటువంటి వారందరికీ నీ మీద ఏ విధంగా అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలుగుతాయి అని భూదేవి శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించింది. భూదేవి అడిగినటువంటి ప్రశ్నకి శ్రీ మహావిష్ణువు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. శ్రీ విష్ణురువాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతః సదా సముక్త ససుఖీ లోకే కర్మణానోపలిప్యతే. మానవుడు ఈ ప్రపంచంలో అనేక బాధలు, ప్రారంభ కర్మల వల్ల కలిగినటువంటి బాధలన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా నిత్యము గీతా పఠనం ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ కర్మలు, ఈ బాధలు అనేటువంటివి ఏవి కూడా అంటవు, ఏవి బాధించవు. వాళ్ళు అతి శీఘ్రంగా అన్ని బాధల నుంచి కూడా విముక్తమవుతూ ఉంటారు. వాళ్ళు కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ కర్మలు కూడా వారిని అంటుకోవు అని పరమాత్మ చెప్పాడు. భూదేవి అడిగినటువంటి ప్రశ్నకి శ్రీ మహావిష్ణువు మళ్ళీ ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నళినీదళమంభస. ఆ పాపాలు ఎన్ని చేసినప్పటికీ కూడా వాడిన ఆ పాపాలు అనేటువంటివి ఏమీ బాధించవు. ఏ విధంగా అంటే తామరాకు మీద నీటి బొట్టు ఏ విధంగా అయితే ఉంటుంది కానీ దానిని అంటుకొని ఉండదు, అదేవిధంగా గీతాభ్యాసం నిత్యము చేస్తూ ఉండేటువంటి వాళ్ళకి ఎటువంటి పాపకర్మలు కూడా అంటుకోవు. భగవద్గీతను మనం నిత్యము గనక పఠిస్తూ ఉన్నట్లయితే వాడి మనస్సు క్రూర ప్రవృత్తి నుంచి ఒక సాత్వికమైనటువంటి స్థితికి వెళుతుంది. సత్వస్థితిలో ఉండేటువంటి మనస్సు ఎటువంటి పాపకర్మలు, పాప చింతనలు చేయటానికి అవకాశం ఉండదు. అందుకని వాడు సాత్విక స్వభావం కలిగిన వాడు అవుతాడు. అందుకని వాడికి ఏ పాపకర్మలు కూడా అంటుకోవు అని దీనికి అర్థం. గీతాయ పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. ఎక్కడైతే పవిత్రమైనటువంటి భగవద్గీత గ్రంథం ఉంటుందో, ఎవరైతే పఠిస్తూ ఉంటారో అక్కడ సమస్తమైనటువంటి పుణ్యతీర్థాలన్నీ కూడా ఉంటాయి. ఎక్కడైతే ఆ గీతను నిత్యం పారాయణ చేస్తూ ఉంటారో అక్కడ ప్రయాగ మొదలైనటువంటి పుణ్యతీర్థాలన్నీ తప్పనిసరిగా ఉంటాయి. అంత పవిత్రమైనటువంటిది భగవద్గీత అనేటువంటిది ఇక్కడ శ్రీ మహావిష్ణువు భూదేవికి వివరిస్తూ ఉన్నాడు. సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చయే గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే. ఎక్కడైతే ప్రతినిత్యము గీత పఠనము, గీత పారాయణము అనేటువంటిది జరుగుతూ ఉంటుందో అక్కడికి సమస్తమైనటువంటి దేవతలు, ఋషులు, యోగులు, నాగబృందము, నారదుడు, ఉద్ధవుడు మొదలైనటువంటి మహాయోగి బృందమంతా కూడా అచ్చటికి తప్పనిసరిగా విచ్చేస్తారు అని ఈ శ్లోకానికి అర్థం. యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ హి. ఓ భూదేవి, ఎక్కడైతే అనునిత్యము గీత పఠనము, పాఠనము, శ్రవణము, బోధన మొదలైనటువంటివి జరుగుతూ ఉంటాయో, విచారణ మొదలైనటువంటివి జరుగుతూ ఉంటాయో అటువంటి ప్రదేశాల్లో తప్పకుండా నా అంతట నేనే వచ్చి ఉంటాను అని శ్రీ మహావిష్ణువు ఇక్కడ భూదేవితో వివరిస్తూ ఉన్నాడు.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.